మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. మార్కెట్లో మోసగాళ్లు ప్రతిదానికి డూప్లికేట్ తయారు చేస్తున్నారు. కొత్తగా నకిలీ యూపీఐ యాప్స్ కూడా ప్రత్యక్షం కావడంతో సైబర్ నిపుణులు ప్రజలు వ్యాపారులను అలర్ట్ చేస్తున్నారు. మోసగాళ్లు వీటిని చెల్లింపులకు ఉపయోగిస్తున్నారు. ఇవి నిజమైన గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యాప్ లాగే కనిపిస్తూ ఉంటాయి. ప్రధానంగా మోసగాళ్లు వీటిని చిన్న వ్యాపారులు, షాపుల యజమానులు, ట్రేడర్లు టార్గెట్ చేస్తూ విరివిగా ఉపయోగిస్తున్నారు. కొత్తగా తయారు చేస్తున్న ఫేక్ యూపీఐ యాప్స్ రీటైల్ షాపు యజమానులను బురిడి కొట్టిస్తున్నారు. ఇది నిజంగా పేమెంట్ జరిగినప్పుడు స్పీకర్ బాట్స్ చేసే సౌండ్లను కూడా సృష్టించడం కోసమెరుపు. వాటిలో తప్పుడు ట్రాన్సాక్షన్ వివరాలు చూపిస్తూ నిజంగానే చెల్లింపులు జరిగినట్టు కనిపిస్తుంటుంది. వీటిని చూసినప్పుడు చాలా మంది వ్యాపారులు జరిగిన మోసం గురించి తెలియక తమ ఖాతాలో నిజంగానే డబ్బులు వచ్చాయని భావిస్తున్నారు. ఎవరు పేమెంట్ చేసినా వెంటనే మీ బ్యాంక్ ఖాతా వివరాల్లోకి వెళ్ళి డబ్బులు నిజంగానే జమ అయ్యాయా లేదా అని చెక్ చేసుకుని నిర్ధారించుకోవాలంటున్నారు నిపుణులు. కేవలం షాపులోని సౌండ్ బాక్స్ నోటిఫికేషన్ మీద మాత్రమే ఆధారపడకుండా వెంటనే యాప్లో చెక్ చేసుకోవాలని చెబుతున్నారు. అలాగే యూపీఐ చెల్లింపు యాప్స్ ఎప్పుడు కూడా ప్లే స్టోర్ లేదా యాపిల్ ప్లే స్టోర్ల నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు. వినియోగదారులు కొత్త యాప్స్ నుంచి చెల్లింపులు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని, నిజంగానే డబ్బు ఖాతాలోకి జమ అయిందా లేదా అనే అంశాన్ని పరిశీలించుకోవాలని సైబర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదేమైనా తప్పుడు ట్రాన్సాక్షన్లు లేదా మోసాలను గమనిస్తే వాటి వివరాలను సైబర్ క్రైమ్ నంబర్ 1930కి కాల్ చేసి రిపోర్ట్ చేయాలని సూచిస్తున్నారు. మోసగాళ్లు రోజురోజుకు పెరిగిపోతున్న టెక్నాలజీని ప్రజలను సులువుగా మోసం చేసేందుకు వినియోగిస్తున్నారు. తెలిసిన వారే కదా అని ట్రాన్సాక్షన్లు జరిపినప్పుడు వాటిని వెరిఫై చేసుకుంటూ అలర్ట్గా ఉంటే మోసపూరిత యూపీఐ చెల్లింపుల స్కామర్ల చేతిలో చిక్కుకోకుండా ఉంటారు. కొన్నిసార్లు సర్వర్ ఇష్యూ వల్ల డబ్బు ఆగి ఉండొచ్చు అని వారు చెప్పినా ఆ మాటలు నమ్మకపోవడం ఉత్తమం. లేదా మీరు వారి ఒచ్చులో చిక్కుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గుర్తు చేసుకోవాలంటున్నారు నిపుణులు.